హాయ్ మాస్టర్ ఎలా ఉన్నారు? హాయ్ మేడం గారు ఎలా ఉన్నారు? బాగుండాలని కోరుకుంటున్నాను. ఒక చిన్న విషయం చెప్దాం అనేసి మీకు అనుకుంటున్నాను. ఏంటంటే ఒక భక్తుడు దేవుణ్ణి ఒక క్వశ్చన్ అడిగాడంట. ఏంట్రా అంటే, తండ్రి, నేను పుట్టక మునిపే నా గురించి నీకు తెలుసు, నా తలరాత మీకు తెలుసు. అరే ఇటు దొంగ అవుతాడో దొరవుతాడని కూడా మీకు తెలుసు. నా తలరాత రాసింది మీరే. నేను ఎలా పుట్టాలో తెలుసు, ఎలా చదువుకోవాలో తెలుసు, ఏ ఉద్యోగం చేయాలో తెలుసు, చివరికి ఎలా చనిపోవాలో కూడా తెలుసు. అయితే నేను మళ్ళీ గుడికి వచ్చి మోకరించి, దేవుడా నాకు ఈ కోరికలు తీర్చు అని నేను నిన్ను ఎందుకు అడగాలి అనే క్వశ్చన్ అనేది దేవుడికి వేశాడు. అయితే దేవుడు అంటాడు, అరే పెద్దోడా, నువ్వు గుడికి వచ్చి నన్నేమన్నా అడుగు అని నేను చెప్పేది ఎందుకంటే, గుడికి వస్తే ఫస్ట్ పాజిటివ్ వైబ్రేషన్, పీస్ ఆఫ్ మైండ్. నీకు ఈ గజిబిజి జర్నీలో నా దగ్గరకు వస్తే కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, రిలాక్స్. సెకండ్ వన్ ఏంటంటే, నేను రాశాను నీ తలరాత, కానీ ఇంకేమన్నా నువ్వు అడిగితే ఇద్దామని నేను రెడీగా ఉంటాను. అదిరా తండ్రి ప్రేమ. అడగంది అమ్మైనా పెట్టదు. నువ్వు ఏదైనా అడుగు, నేను ఇస్తాను, కొల్లల కొద్ది ఇస్తాను అని అంటాడు. అడగంది అమ్మైనా పెట్టదు అంటారు కదా, సేమ్ ఇది రేస్ట్. సో ఏదైనా సరే మొక్కమాట పడకుండా అడగాలి. కంపల్సరీ మనకు కావాల్సిన పని మనం చేయించుకోవచ్చు. రెండోది ఏంటంటే, మీ నాన్నగారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తాతగారు ఒక 3-4 జనరేషన్లు వెనక్కి వెళ్తానండి. ఆ రోజుల్లో మ్యాక్సిమం సైకిళ్ళు, దానికంటే ముందు గుర్రపు బండ్లు, దానికంటే ముందు ఎడ్ల బండ్లు, మ్యాక్సిమం కాలినడకన. ఆ రోజుల్లో 1 కిలోమీటర్లు లేదా ఏదైనా పక్కన పల్లెటూరుకి ఇంకొక ఊరికి వెళ్ళాలంటే జర్నీ మ్యాక్సిమం ఇవే పడతారు, లేదా కాలినడక. సూపర్ భలే నడుస్తారండి బాబు. ఇప్పుడు మా నాన్నగారు అలా ఓల్డ్ ఏజ్లో అలా ఉంటే, ఒక 90 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉంటే వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఇప్పుడు కూడా భలే స్ట్రాంగ్గా ఉంటారు. ఎందుకురా అంటే, వాళ్ళు తినే ఫుడ్ అలాంటిది. ఫర్ ఎగ్జాంపుల్, పాత రోజుల్లో మ్యాక్సిమం ఈ జాబులు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఈ హడావుడి ఇదంతా ఉండేది కాదు. ప్రశాంతంగా 7:30, 8కి ఈవినింగ్ పడుకుంటారు ప్రశాంతంగా. ఎర్లీ మార్నింగ్ 5:30, 5కి అలా లేస్తారు, పొలానికి వెళ్తారు, చక్కగా పని చేసుకుంటారు. ఈవినింగ్ వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే, పల్లెటూరులో అండి, దోసకాయలో, గోంగూర చెట్లు ఏ ఒకటి ఉంటాయి గట్టుల మీద, లేదా ఇంకొకటి 1-2 కూరగాయలు తెచ్చుకుంటారు. దోసకాయ లేదా ఇంకోటి తెచ్చుకుంటారు. అయ్యో దానిలో ఏమి ఉండదండి, సరదాగా రోడ్లు వేసి పచ్చడి నూరారు అనుకోండి, రోడ్డు పచ్చడి, దీని అమ్మ జీవితం బిర్యానీ తిన్నా సరిపోదు, అంత కడుపు నిండిపోయింది అనమాట. మరి ఆ మ్యాజిక్ ఏంటో తెలియదు, న్యాచురల్గా పండుతాయి. ఆ రోజుల్లో తాలింపులు లేకపోతే ఇంకొకటి ఇంకేం ఉండవు. మ్యాక్సిమం రోడ్లో దంచుకోవడం, అన్నం వేసుకొని తింటాం. ఇంకోటి, అన్నం అంటే పండక్కి పబ్బానికి ఊరన్నం అండి. ఆ రోజుల్లో ఎక్కువ జొన్న అన్నం, రాగి సంగటి, ఇంకా వగేరా కొర్రలు, సామలు, అరిగెలు, వీటితో జావ చేసుకుని తింటారు. అన్నం కంటే కూడా ఎక్కువ జావ తినేవాళ్ళు. జొన్న అన్నం, కొంచెం పెరుగు కలుపుకొని, ఓ మిరగాయ నంచుకొని, ఉల్లిపాయ నంచుకొని తింటారండి. ఆకలి అనేది మళ్ళీ మధ్యాహ్నం ఎప్పుడుకో 2-3 కూడా అయ్యేది నాకు తెలిసినంతవరకు. చాలా హెల్తీ ఫుడ్ అప్పుడు మన నాన్నగారు వాళ్ళు, తాతగారు వాళ్ళు తినేది. వాళ్ళు అలవోగా ఎంత బరువైనా మోయగలరు, ఎంత దూరం అయినా సరే కాలినడక నడవగలరు. ఈ రోజుల్లో ఏముంది, మనం గట్టిగా ఒక ఇంటికి నుంచి పక్కన ఉన్న షాప్కి వెళ్ళాలంటే స్కూటీ లేనిది, వెహికల్ లేనిది మనం బయటకు అడుగు పెట్టాం. చల్లగా ఉండాలి అని అనుకుంటే ఏసీ. పాత రోజుల్లో మనకి ఏసీలన్నీ ఎక్కడ ఉన్నాయి? మీరు గమనించారో లేదో, పాత రోజుల్లో అండి, ఒక ఊరికి వచ్చేసి ఆర్ఎంపీ ఒక అతను ఉంటాడు, లేదా 2-3 ఊర్లకి వెళ్ళా అతను వచ్చన్నా సర్వీస్ చేస్తాడు, లేదా మనం వెళ్ళన్నా సర్వీస్ చేసుకోవాలి. కన్ను, ముక్కు, చెవి, ఇలా బాడీలో ఉన్న అవయవాలన్నిటికీ ఒకటే డాక్టర్. ఇప్పుడు ఏంట్రా అంటే, ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క స్పెషలిస్ట్. ఈ రోజుల్లో జనాలు ఎంతమంది ఉన్నారో తెలియదు, జనాలు గుళ్ళకి ఎంతమంది వెళ్తున్నారో తెలియదు కానండి, హాస్పిటల్కి మాత్రం కంపల్సరీ వెళ్తున్నారు. హాస్పిటల్లో ఉన్నంత రద్దీ అండి, ఎక్కడ చూసినా సరే ఏదో ఒక హాస్పిటల్లో జనాలు ఉంటూనే ఉన్నారు. అదే దేవుడి దర్శనానికి వెళ్తే క్యూ కట్టినట్టు కడతారనమాట. మనకి నా దృష్టిలోనండి
బేసిక్ అంటారు కొంతమంది, నా స్టేటస్ తెలుసా, నా వాల్యూ తెలుసా, నేను ఎంత రిచ్ కిడో తెలుసా, నాకు ఎంత వస్తుందో తెలుసా అంటారు. సార్, నా దృష్టిలో రిచ్ కిడ్ అంటే ఎవరంటే తినగానే అరిగిపోవాలి, పడుకోగానే నిద్రపట్టాలి. ఈ రెండు జరిగినోడు రిచ్ కిడ్. హాస్పిటల్కి వెళ్ళకుండా ప్రశాంతంగా ఉన్నోడు రిచ్ కిడ్. అలా కాకుండా శంకు చక్రాల్లాగా బీపీ షుగర్లు రెండు ఉంటాయి మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో. అరే వాడు కడుపున ఆనందం లేడు, నోటికి రుచిగా ఏది స్పైసీ తినలేడు, కానీ మళ్ళీ చెప్తూ ఉంటారు నా స్టేటస్ తెలుసా, నేనేంటో తెలుసా.